ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Let me say last known position. I'm going in, mayday, I'm going to crash! And then what 5 let me say altitude. I'm rolling! Oh my God! Help! Calling Fort Dodge, release the stick, go forward on the stick, and then slowly back again. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు బ్లాక్ బాక్స్లో ఒక ఆడియో అయితే రిలీజ్ అయింది. ఈ ఫ్లైట్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో నిజం చెప్పేశాడు. మనం ఆ ఆడియో ఆ ఫ్లైట్ పడిపోయేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నా కూడా మనకు అర్థమైపోతుంది. హెల్ప్ అనడము, అంటే ప్లీజ్ హెల్ప్ చేయండి అనేసి, హెల్ప్ మేడే అనడం అనేది, పడిపోతున్నాం మేము అని అది క్లియర్గా లేకపోయినా ఇంకా కాక్పిట్ ఏదైతే ఉందో ఆడియో రిలీజ్లో మనం వినొచ్చు. అంటే మేము పడిపోతున్నాము, ఫ్యూయల్ అయిపోతుంది, ప్రాబ్లం వస్తుంది అనేసి ఆ కేకలు కానీ అర్థనాదాలు కానీ, అసలు పడిపోయే ముందు లోపల ఫ్లైట్లో పరిస్థితి ఏంటి, ఏం జరిగింది అనేది మనం ఊహించవచ్చు. మామూలుగా ఒక చిన్న ప్రమాదం జరుగుతుందంటేనే ఎంతో భయపడిపోతాం మనము, టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్లోనే చనిపోతాం. మరి ఆ లోపల ఇంకా ఫ్లైట్ పడిపోతుంది అంటే ఆ ఊపులు, అది గాలిలో లోపల ఎలా ఉంది ఆ పరిస్థితి అంటే ఒక్కసారి ఆ ఫ్లైట్ కెప్టెన్ మాటల గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుందాం మేడం. కెప్టెన్స్ అంటేనే ధైర్యం ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. వాళ్ళకి అపాయింట్ చేసుకునే ముందు టెస్ట్ ఉంటుంది. వాళ్ళకి సడన్గా వాళ్ళని భయపెడతారు. ఒక్క రౌండ్ కాదు, కొన్ని రౌండ్స్ ఉంటాయి వాళ్ళకి. నాకు కరెక్ట్గా కన్ఫర్మ్గా తెలియదు కానీ కొన్ని రౌండ్స్ ఉంటాయి వాళ్ళకి. అందులో వన్ ఆఫ్ ద రౌండ్స్ వచ్చేసి వాళ్ళని భయపెడతారు. భయపెట్టినప్పుడు హార్ట్ బీటింగ్ కూడా పెరగకూడదు. ఎలా కొట్టుకుంటుందో అలాగే కొట్టుకోవాలి. సో వాళ్ళు ఏమాత్రం ఇలా అన్న హార్ట్ బీటింగ్ ఒక రేట్ కొంచెం పెరిగినా కూడా వాళ్ళని అన్ఫిట్ చేసేస్తారు. మొత్తం ఫిజిక్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ట్రైనింగ్ అంతా బాగుంది, రిటర్న్ అంతా బాగుంది, ఎన్నో అదంతా కుదరదు. ఇది ఇక్కడ ఆగిపోతుంది వాళ్ళకి. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చలించని మనస్తత్వం ఉన్న వాళ్ళు, భయపడని వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అందరికి. సో అందుకే వాళ్ళు పైలట్స్ చాలా తక్కువ మంది సెలెక్ట్ అవుతారు. చూడండి, చాలామంది ఇష్టపడరు, చాలామంది భయపడతారు వెళ్ళడానికి, ఎందుకంటే క్రాషెస్ అయిపోతూ ఉంటారు కూడా. కానీ మిగిలిన వాళ్ళు చాలా గ్రేటెస్ట్ పర్సన్స్ అని మనం చెప్పుకోవచ్చు, అందులో వీళ్ళు కూడా. మరైతే అతను ఆ సమయంలో ఏమైందంటే మనకి 2 బాక్సులు దొరికినాయని చెప్పారు. ఒకటి మాత్రం ఏదో కొంచెం మనకు తెలిసింది, ఇంకో బాక్స్లో తెలియాల్సింది. అదే ఒకటే కాక్పిట్కి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్. కాక్పిట్లో ఏం జరుగుతుంది A to Z అంటే మినిట్ 1 నుంచి వాళ్ళు ల్యాండ్ అయ్యి అంటే డెస్టినేషన్ చేరుకుని ల్యాండ్ అయ్యే వరకు కూడా అందులో ఆడియో కానీ ఇంకా ఏదైనా ఏం మాట్లాడుకున్నా రికార్డ్ అవుతుంది. అలాగే నెంబర్ 2 బ్లాక్ బాక్స్ వచ్చేసి ఫ్లైట్ లోపల సంబంధించిన దానికి రికార్డ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చూడండి, టెక్నాలజీ, మన ఫ్లైట్ టికెట్ ఇంతేనా, ఇంత రేటా, అబ్బా ఏముంది ఇంత తీసుకుంటున్నారని మనం అనుకుంటాం. ఈ చెబ్రీ కనుక మనం తీసుకున్నట్టయితే దాని వెనకాల ఎంత పని ఉంటుందంటే దాన్ని తయారు చేయడము, దాన్ని ఫిట్ చేయడము, ప్రతి ఒక్క చిన్నది కూడా ఎక్స్పెన్సివ్ అందులో. అందుకే మన టికెట్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్గా ఉంటుంటాయి. మరి అంత ఇదిగా వాటిని ఫిక్స్ చేస్తారు. ప్రతి ఒక్క చిన్న విషయం అందులో రికార్డ్ అవుతుంది. చూడండి, అసలు ఆశ్చర్యపోతాం మనం. ఏదో మాయాలోకము, ఒక ఏమంటారు, ఒక జాదులాగా అనమాట. అవన్నీ ఎట్లా అని మన అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇలాంటి సందర్భాల్లో తెలుస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కదాన్ని అరేంజ్మెంట్ చేస్తారు అక్కడ, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. అంటే ఫ్లైట్ ఓవరాల్గా తీసుకుంటే ఫ్లైట్ అంటేనే ఎక్స్పెన్సివ్. సో అది ఈ బాక్స్లో ఆయన రికార్డ్స్ బయటకు వచ్చాయి, మనం ఊహించినవి. ఒకటి మేడేర్ అని అన్నాడని ఒకటి బయటకు వచ్చింది ఫస్ట్ మన Day 1లో. తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా అసలు సిచ్యువేషను, ఆ మాటలు మన కళ్ళకు కట్టినట్టుగా వినపడ్డాయి. ఏంటి, ఆయన కంగారు పడ్డాడు. ఆయన కంగారు దేనికి, ఆయన భయపడలేదు. ఇంతమంది ప్యాసింజర్స్ని నేను రక్షించలేకపోతున్నానే అనే కంగారు కనపడింది, భయం కనపడింది ఆ మాటల్లో వినపడ్డాయి. ఆయన అరిచాడనమాట, ఫ్యూయల్ అయిపోయింది, నో ఫ్యూయల్ నో పవర్ అని చెప్పాడు ఆయన. అంటే పవర్ లేకపోవడం అంటే ఏంటి, ఫ్యూయల్తోనే కదా నడిచేదంతా కూడా. ఆ ఫ్యూయల్ లేదనేది మెయిన్. ఇప్పుడు అదే అందరూ చెప్పుకుంటున్నది కూడా అదే. ఆ ఫ్యూయల్ ఏదైతే కనెక్షన్కి మనకు అందలేదో ఆ ప్రాబ్లం వల్లే ఫ్లైట్ కూలిపోయింది అనేది మెయిన్ రీజన్. లేకపోతే ఇంజిన్ ఆన్ అయితే సౌండ్ వస్తుందా? మనం ఒక స్కూటర్ ఆన్ చేస్తే కూడా ఇంజిన్ సౌండ్ వస్తుంది. మరి అంత పెద్ద ఫ్లైట్ అది వెళ్తే కూడా ఎంతసేపటికో ఆ సౌండ్ మనకి చెవులు గుయ్యమంటాయి, అంత సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ లేకుండా లేచింది అది.
ఆ ఉన్న కొద్దిపాటి దాంట్లో పైప్స్లో ఉన్న ఫ్యూయల్ తోటి లేచింది, వెంటనే దెబ్బని కూలిపోయింది. దాంట్లో మనకి డాటా కూడా చెప్పారు ఇన్ఫర్మేషన్లో ఏంటంటే ఆ పైప్స్లో ఎంత ఫ్యూయల్ అయితే ఉంటుందో దానికి 600 to 700 feet మాత్రమే ఫ్లైట్ లేగగలుగుతుంది, అంటే జస్ట్ మూవ్ అవ్వగలుగుతుంది అంతే. అది ఇన్ని 30 seconds వరకే అది పనిచేస్తుంది, అంతవరకే 30 secondsలోనే అది కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి దాని యొక్క ఇన్ఫర్మేషన్. సో కరెక్ట్గా అలాగే జరిగింది. ఆయన పైలట్ ఏదైతే చెప్పారో నో పవర్ అని చెప్పి ఇక్కడ దీనికి రెండిటికి కనెక్షన్ మనకి దొరికింది. సో అది ఫ్యూయల్ కారణంగానే కూలిపోయిందని చెప్పి తెలుస్తున్నారు. ఆ పైలట్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళు కనిపెట్టగలుగుతారు. ఆ కాక్పిట్లో ఫ్యూయల్కి సంబంధించిన స్విచ్లు ఆన్ ఆఫ్కి వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఉంటాయి, వాళ్ళు దాన్ని చేసుకోగలుగుతారు. అంటే అక్కడ ఆయనకి తెలిసిపోయింది. తర్వాత అసలు పైప్స్ వెనకాల ఉంటాయి, అది ఆయనకి సంబంధం లేదు, కానీ కాక్పిట్లో ఆయనకు ఒక కనెక్షన్ అనేది ఉంటుంది. అక్కడ ఆయనకి ఆన్ ఆఫ్ అది ఫ్యూయల్ సప్లై కాలేదు. సో ఆయన వెంటనే చెప్పేశాడు. వెంటనే నెక్స్ట్ సెకండ్లో ఆయన ఏం చేశాడంటే మేడర్ అని అరిచేశాడంటే హెల్ప్ చేయండి. తర్వాత ఐ కాంట్ డూ ఎనీథింగ్ అది ఒకటి చెప్పారు. ఇంకా నేను రక్షించలేను, అయిపోయింది, పడిపోతున్నాము. అసలు అవి ఆర్తనాదాల్లాగా వినపడ్డాయండి. ఆ పైలట్ ఎంత గట్టి వాయిస్ తోటి, ఆ కంగారుతోటి, భయంతో, ఆందోళనతోటి, బాధతోటి అరిచిన అరుపులు హృదయ విదారకంగా అనిపించాయి నాకు. దాంతోపాటు మనకి ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళ అరుపులు కూడా వినపడ్డాయి, ప్యాసింజర్స్ కూడా. ఇంకా మనకి సెకండ్ బాక్స్ ఓపెన్ అవ్వాల్సింది ఉంది, దాంట్లో కూడా ఏమొస్తాయో చూద్దాం. అయితే కొన్ని వీడియోలు చూస్తున్నాం మేడం, ఈ పైలట్స్ని చాలా మంది ఏంటంటే వాళ్ళు మిస్టేక్ చేశారు, వాళ్ళ ఈ ప్రమాదం చేయాలి కొంతమంది అంటున్నారు వాళ్ళిద్దరూ చేసిన మిస్టేక్ ఏమీ లేదు, యాక్చువల్గా వాళ్ళు తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నా కూడా ఇంతమంది ప్యాసింజర్స్ని కాపాడాలనే ఆలోచనతోనే వాళ్ళు అక్కడ ఉండి సాయ శక్తిలో కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. కాకపోతే మనం అనుకున్నట్టుగా ఏదైతే టేక్ ఆఫ్ అయ్యిందో సెకండ్స్లో అది పడిపోవడం జరిగింది. ఛాన్స్ ఉంటే వాళ్ళు కూడా దాన్ని డైవర్ట్ చేసే వాళ్ళేమో ఇన్ కేస్. ఇక్కడ ఏంటంటే ప్యాసింజర్స్ని రక్షించే క్రమంలో తను సేవ్ అవుతాడు, తను సేవ్ అయ్యే క్రమంలో ప్యాసింజర్స్ని కూడా రక్షించగలుగుతాడు. సేమ్ కదా, ఇప్పుడు ఫ్లైట్ కూలిపోతే అందరూ పోతారు, సేఫ్గా ఉంటే అందరూ బతుకుతారు. కాబట్టి ఆయన వాళ్ళ కోసమా తన కోసమా అనేది అక్కడ ఉండదు. ఓవరాల్గా ఏంటంటే దాన్ని మనం సేవ్ చేయాలి, యాక్సిడెంట్ జరగకుండా ఉండాలని విశ్వ ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఎన్నో ట్రైనింగ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇలా వెళ్ళేటప్పుడు మాత్రమే డ్యూటీ అనుకుంటున్నారా? ఎవ్రీ డే వాళ్ళు స్కైలో ఫ్లై చేయాలి. వాళ్ళు చిన్న ఫ్లైట్స్ ఉంటాయి. మన దిల్సుఖ్ నగర్లో ఉన్నప్పుడు కానీ, ఇక్కడ దిండుగల్లో కానీ మనకి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అకాడమీస్ ఉంటాయి వాళ్ళకి. అది ఒకప్పుడు మా చిన్నప్పుడు అక్కడ ఆ ప్లేసుల్లో చక్కర్లు కొట్టేవి. ఇప్పుడు వచ్చేసి దిండుగల్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంది కదా, అక్కడ చిన్న ఫ్లైట్స్, ఒక మనిషి ఉంటారు, ఇద్దరు ఉంటారు. అందులో పైలట్స్ అందరూ కూడా ట్రైన్ అవుతుంటారు. ఎవ్రీ డే ప్రాక్టీస్ అన్నమాట. ప్రాక్టీస్ లేకపోతే వాళ్ళకి చెయ్యి తిరగదు. 24 గంటలు ప్రతిరోజు కూడా ఇన్ అవర్స్ వాళ్ళకి ఉంటూనే ఉంటుంది. షిఫ్ట్ల ప్రకారం ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. అక్కడ 5-6 ఫ్లైట్స్ కలిసి విన్యాసాలు చేయడము, ఇండివిజువల్గా కూడా వాళ్ళు తిరగడం అనేది ట్రైనింగ్ అనమాట. అది వాళ్ళు చాలా ఎక్స్పర్ట్స్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా కావాలని కూల్ చేసేయడము, చేతగా కూల్ చేసేయడం అనేది ఉండదు అక్కడ. Thank you, ma'am.